ఉత్తరము అనే కార్యక్రమం ద్వారా ఉన్నతమైన దేవుని సంగతులను సమాధానములుగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈ కార్యక్రమం ద్వారా పరిశుద్ధ గ్రంథము నుండి అడుగుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానాలను మీరు నేర్చుకుంటున్నారు. ఈ క్రమంలో ఈరోజు ఒకానొక ప్రశ్న దగ్గరకు మనం వచ్చాం. ఈ ప్రశ్న ఏ సందర్భానికి సంబంధించినది అనగానే, సిరియా దేశపు సైన్యాధిపతి అయినటువంటి నయమాను కుష్ఠరోగంతో బాధపడుతున్నటువంటి సందర్భంలో అతడు ఒక చిన్నదాని వలన ఇశ్రాయేలు దేశంలో ఒక గొప్ప ప్రవక్త ఉన్నాడని, ఆ ప్రవక్త యొద్దకు ఈ కుష్ఠరోగి అయినటువంటి నయమాను వెళితే శుద్ధుడవుతాడని సమాచారమును పొంది ఆ మాటలను నమ్మి సిరియా దేశం నుండి ప్రయాణమై ఇశ్రాయేలు దేశానికి వస్తాడు. ప్రవక్త అయినటువంటి ఎలీషా గారిని కలుసుకుంటాడు. ప్రవక్త చెప్పినట్టుగా యొర్దాను నదిలో 7 మారులు మునిగి శుద్ధుడవుతాడు. నయమాను శుద్ధుడైన తర్వాత అతడు కానుకగా తీసుకుని వచ్చినటువంటి వెండిని వస్త్రములను ఎలీషా గారికి ఇస్తున్నప్పుడు, ప్రవక్త అయిన ఎలీషా గారికి నయమాను కానుకగా వెండిని వస్త్రములను ఇస్తున్నప్పుడు ఎలీషా గారు వద్దంటారు. వాటిని ఎలీషా గారు స్వీకరించరు, పట్టుకెళ్ళిపోమంటారు. సిరియా దేశం నుండి తీసుకొచ్చావు, సిరియా దేశానికి తిరిగి పట్టుకెళ్ళిపోమంటారు. అయితే ఈ విషయం ఎలీషా గారి యొక్క శిష్యుడైనటువంటి గేహజీకి మింగుడు పడలేదు, నచ్చలేదు. అదేంటి, ఎంతో ప్రేమగా కానుకలను తీసుకుని వస్తే ఆ కానుకలను వద్దంటాడేంటి ఈయనకు వద్దకపోతే నాకు కావాలి, నేను తీసుకుంటాను అని చెప్పి నయమాను తన పరివారముతో తిరిగి సిరియా దేశానికి బయలుదేరి వెళ్ళిపోతున్నప్పుడు అతని వెనక పరుగు తీసి అతన్ని కలుసుకొని, ఇదిగో ప్రవక్త దగ్గరకు ఎప్పుడే 2 మనుషులు వచ్చారు, వారికి ఇవ్వడానికి నీ యొద్ద ఉన్నటువంటి ఈ కానుకలను పుచ్చుకోమని ప్రవక్త అయినటువంటి ఎలీషా నన్ను పంపించాడు అని చెప్పి అబద్ధమాడి ఆ కానుకలను తెచ్చుకుంటాడు. నయమాను దగ్గర నుండి ఆ కానుకలను గేహజీ తెచ్చుకుంటాడు. అలా తెచ్చుకున్నటువంటి విషయం ప్రవక్త అయినటువంటి ఎలీషా గారు గ్రహించి, నయమాను ఏదైతే కుష్ఠరోగంతో ఇక్కడికి వచ్చాడో ఆ కుష్ఠరోగము ఇప్పుడు నీకు, నీ తరువాత నీ సంతానమునకు తరతరములు అంటియుండును అని శపిస్తారు. కనుక ఇక అప్పటితో ఆ గేహజీ కుష్ఠరోగము కలిగిన వాడే అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అయితే ఈ సందర్భంలో సందేహం ఏమిటి అనగానే, కుష్ఠరోగము చేతులు మారుతుందా అని కొందరు అడుగుతున్నారు. ఏమడుగుతున్నారు? కుష్ఠరోగము చేతులు మారుతుందా, చేతులు మారిన కుష్ఠము అని వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. ఏదో ధనాన్ని చేతులు మార్చినట్టుగా, లేక వస్తువులను చేతులు మార్చినట్టుగా రోగాలు కూడా చేతులు మారతాయా అనేది వారి యొక్క సందేహం. సరే, సందేహం వారికి వచ్చినప్పుడు సమాధానాన్ని కూడా చెప్పాలి కదా, మరి చెబుదాం. ఈరోజు ఈ పాఠ్యాంశంలో దేవుని సన్నిధి నుండి చక్కని సమాధానాన్ని ఈ విషయమై మీరందరూ నేర్చుకోబోతున్నారు. ముందుగా ఆ సందర్భం దగ్గరకు మనం వెళదాం. వ్రాయబడినటువంటి ఆ సందర్భం దగ్గరకు మనం వెళదాం. రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము 26, 27 వాక్యాలను చూడండి. పూర్తిగా ఈ సందర్భం అంతటిని తెలుసుకోవాలనుకుంటే కనుక రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయం 1వ వాక్యం నుండి మీరు చదువుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్రశ్నకు సంబంధించినటువంటి వాక్య భాగాన్ని మాత్రమే మీకు చూపిస్తున్నాను. రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము 26వ వాక్యం, 27వ వాక్యాన్ని చూడండి. అంతటా ఎలీషా వానితో, ఎవరితో? గేహజీతో. అప్పటి వరకు శిష్యుడే, ఇప్పుడు నయమాను దగ్గరకు వెళ్ళి అబద్ధం ఆడి ధనాన్ని సంపాదించుకుని వచ్చాడు, వెండిని వస్త్రములను తీసుకుని వచ్చాడు.
ఇప్పుడు ఈ గెహజీతో ఎలీషా గారు ఏమంటున్నారో చూద్దాం. అంతటా ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? కాబట్టి నయమానునకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును అని చెప్పగా వాడు మంచువలే తెల్లనైన కుష్టము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళెను. ఇది వ్రాయబడినటువంటి వాక్యభాగం. ఇక్కడ వచ్చినటువంటి సందేహం ఏంటి? కుష్ఠరోగము చేతులు మారుతుందా అంటే నయమాను తీసుకుని వచ్చినటువంటి కుష్టము, నయమాను కలిగి ఉన్నటువంటి కుష్టము నయమానుని విడిచిపెట్టింది. ఇప్పుడు అదే కుష్టము, అదే కుష్ఠరోగము గేహజీకి ఎలా వచ్చింది అంటే కుష్ఠరోగము చేతులు మారుతుందా అని అడుగుతున్నారు. సరే, దీనికి సమాధానాన్ని ఇప్పుడు చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ గేహజీ ఏం కోరుకున్నాడు? మొట్టమొదట గేహజీ ఏం కోరుకున్నాడు? వెండిని, వస్త్రములను కోరుకున్నాడు. అబద్ధం ఆడి వాటిని ఎలాగైనా సంపాదించుకోవాలి అనుకున్నాడు. ఎవరి యొద్ద నుండి? నయమాను యొద్ద నుండి. నయమాను యొద్ద నుండి. ఇప్పుడు నయమాను తెచ్చినటువంటి వెండి, వస్త్రములు గేహజీకి కావాలి, కానీ నయమాను తెచ్చినటువంటి కుష్ఠరోగం వద్దా? కుష్ఠరోగం అయితే వద్దు, మరేం కావాలి? వెండి, వస్త్రములు, ఇవన్నీ కావాలా? సంపదలు కావాలా? అందుకే దేవుడు ఏమంటున్నాడంటే వెండి వస్త్రములను మాత్రమే కాదు, నయమాను తీసుకుని వచ్చినటువంటి సమస్తమును తీసేసుకో అంటున్నాడు. మొట్టమొదట ఈ పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. ప్రశ్న అడుగుతున్నవారు ఈ పాయింట్ని బాగా పరిశీలించి అర్థం చేసుకోవాలి. ఇక్కడ దేవుడు ఎలీషా గారి ద్వారా పలికించి జరిగించినటువంటి సందర్భాన్ని మీరు ఆలోచన చేయగలిగితే దేవుడు ఏం చేస్తున్నాడు? న్యాయాన్ని జరిగించాడు. న్యాయాన్ని జరిగించాడు. గేహజీ ఏం కోరుకున్నాడు? వెండిని, వస్త్రములను కోరుకున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? వెండి వస్త్రం మాత్రమే ఎందుకు నాయనా? వెండితోనూ వస్త్రంతోనూ ఎందుకు ఆగిపోవాలి? నువ్వు తెచ్చినటువంటి కుష్ఠరోగమును కూడా తీసుకో, తెచ్చినటువంటి కుష్ఠరోగమును కూడా తీసేసుకో. ప్రియులారా, ఒకవేళ ఇక్కడ మీరు సందేహంతో ఉండొచ్చు, ఏమండి తెచ్చినటువంటి బహుమానములను అయితే తీసుకోవడానికి వీలు పడుతుంది, కానీ తెచ్చినటువంటి కుష్ఠరోగమును తీసుకోవడం వీలు పడుతుందా అంటే కుష్ఠరోగము కూడా ఒకానొక అంటువ్యాధే. కుష్ఠరోగము కూడా ఒకానొక అంటువ్యాధే. నిజానికి వస్తువులనైతే ఇస్తే తీసుకోగలం, వ్యాధులనైతే వారు ఇవ్వకుండా మనం తీసుకోగలం. ఇటీవల కాలంలో మనందరికీ సుపరిచితమైనటువంటి రోగం ఒకటి వచ్చింది. అదేంటి? కరోనా. కరోనా ఎవరైనా మన దగ్గరకు వచ్చి మనకు ఇవ్వాలండి? లాంఛనాలు పూర్తి చేయాలండి? ఏదో పెళ్లి సంబంధం మాట్లాడుకుంటున్నప్పుడు ఇరుపక్షాల వారు ఇదిగో మా బట్టలు ఇదిగోండి, మీ బట్టలు ఇవ్వండి, మా దగ్గర నుండి పళ్ళు పలహారాలు ఇవ్వండి, మీ దగ్గర నుండి పళ్ళు పలహారాలు ఇవ్వండి, మా దగ్గర నుండి బంగారం ఇదిగోండి, మీ దగ్గర నుండి బంగారం ఇవ్వండి అని ప్లేట్లు మార్చుకునేటువంటి పద్ధతి ఏమైనా అక్కడ ఉందా? కరోనా వచ్చినటువంటి ఆ వ్యక్తి మనకు దగ్గరలో ఉంటే చాలు, మనకి వచ్చేసేది. అవునా కదా? అందుచేతనే గవర్నమెంట్ వారు ఏం చేసేవారు? లాక్డౌన్, ఎక్కడికక్కడ లాక్డౌన్, సీజ్ చేసేసేవారు, లాక్ చేసేసేవారు, క్వారంటైన్ చేసేసేవారు. మీకు కరోనా లక్షణాలు ఉన్నాయంటే మీరు క్వారంటైన్ అయిపోండి, 14 రోజులు ఎవరికి కనిపించకండి, 21 రోజులు ఎవరికి కనిపించకండి. అంటే సుమారు 2-3 వారాల పాటు మీకు తగ్గేంత వరకు కూడా, పూర్తిగా అది మీ నుండి వెళ్ళిపోయేటంత వరకు కూడా ఎవరికి మీరు కనిపించకండి, ఎవరితోనూ కలవకండి. ఒకవేళ మీరు ఏమైనా భోజనాలు కానీ లేకపోతే పానీయాలు కానీ తీసుకుందాం, ఆ ఔషధాలు తీసుకుందాం అనుకుంటే దూరంగా పెట్టమనండి, వారిని దూరం నుంచి పంపించేయండి అని చెప్పేవారా లేదా? ఈ రోగాల దగ్గరకు వచ్చేసరికి
మనం ఏదో జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి వాళ్ళ చేతుల్లో పెడితేనే వాళ్ళకి రోగం వస్తుంది అని అనుకోవడానికి వీలు లేదు కదా. లేదు. కుష్ఠరోగం కూడా ఒక అంటువ్యాధి లాంటిదే. మీరు లేవీకాండంలో చూస్తే ఇశ్రాయేలీయులలో ఒకవేళ కుష్ఠ పొడ ఎవరికైనా తగిలిందంటే, వచ్చిందంటే దేవుడు వారిని దూరంగా ఉంచమనేవాడు, అంటే క్వారంటైన్. అలాగే వారి నుండి కుష్ఠరోగము వెళ్ళిపోయింది అని యాజకుడు నిర్ధారించుకున్న తర్వాత వారు ఉన్నటువంటి ఇల్లు, వారు వాడినటువంటి పదార్థాలు, ఆ సామాను ఇక ఎవ్వరూ వాడకుండా వాటిని పూర్తిగా ధ్వంసం చేయమని దేవుడు చెప్పేవాడు. ఎందుకంటే ఈ కుష్ఠరోగం అంత భయంకరమైంది, అంటువ్యాధి. ఇక మీరు అడగచ్చు ఏమనంటే, నయమాను కుష్ఠరోగాన్ని పోగొట్టేసుకున్నాడు కదా, యొర్దాను నదిలో నయమాను కుష్ఠరోగాన్ని పోగొట్టేసుకున్నాడు కదా, మరి పోగొట్టేసుకున్నటువంటి కుష్ఠరోగం మరలా జాగ్రత్తగా గేహజీకి దేవుడు ఎలా అంటించాడంటే, ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన చెప్పిన మాట భూమి మీద ప్రతీదీ వినాల్సిందే. ఆయన చెప్పు చేతుల్లోనే ఉంటాయి అన్నీ. ఒక క్రిమైనా, ఒక బ్యాక్టీరియా అయినా సరే ఆయన చెప్పు చేతుల్లోనే ఉండాలి. ఒక రోగాన్ని పుట్టించే క్రిమి ఆయన చేతుల్లోనే ఉంటుంది, ఆయన చెప్పినట్టుగా వింటుంది. అది యొర్దాను నదిలో విడువబడినా మరలా ఎవరికి అది ఆపాదింపబడాలనేది దేవుడు నిర్ణయిస్తే వారికి మరలా అది ఆపాదింపబడుతుంది. ఈ విషయాన్ని జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ రావాల్సినటువంటి ప్రశ్న ఏంటంటే, కుష్ఠరోగము చేతులు మారుతుందా అనేటువంటి ప్రశ్న కాదు. కుష్ఠరోగం ఎందుకు చేతులు మారదు? కుష్ఠరోగం కలిగిన వారితో మీరు సహవాసం చేస్తే చేతులు మారడం ఏం కర్మ, అన్నీ మారిపోతాయి. ఏమండి, కుష్ఠరోగం ఉన్నవారితో మీరు చక్కగా వారితో పాటు వారు వాడినటువంటి టవల్స్, వారు వాడినటువంటి దుప్పట్లు, వారు వాడినటువంటి గిన్నెలు ఇవన్నీ కూడా మీరు వాడుతూ వారితో పాటు సహజీవనం చేశారనుకోండి, కొంతకాలం ఈజీగా, చాలా సులభంగా మీకు కుష్ఠరోగం వచ్చేస్తుంది. అందుచేతనే కదండి లెప్రసీ కాలనీస్ అని కాలనీస్ కడతారు. ఊరి మధ్యలో వారిని ఉండనివ్వరండి, ఊరికి దూరంగా, ఊరికి చివరన వారిని ఉంచుతారు. అంటే అదేదో అంటరానితనం అని మీరు అనుకోకండి. ఆ వ్యాధి వ్యాపించకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకుంటారు. ఆ వ్యాధి వ్యాపించకుండా ఉండడానికి చాలామంది ఆ లెప్రసీ కాలనీ ఉన్నటువంటి ఆ పరిసరాలలో చుట్టుప్రక్కల ఇల్లులు కట్టుకోవడానికి కానీ, అక్కడ నివాసం ఉండడానికి కానీ మామూలు వ్యక్తులు ప్రయత్నం చేయరు. ఎందుకంటే మాకెక్కడ అది సోకుతుందో అనేటువంటి భయం అన్నమాట. అలాగని వారిని ద్వేషించడం కాదు, వారిని అంటరాని వారిగా చూడడం కాదు. వ్యాధి కదా అది అంటురోగం కదా, కనుక దూరంగా ఉండడం. కనుక కుష్ఠరోగం ఎందుకు చేతులు మారదు? ఒక వెండి, ఒక వస్త్రము చేతులు మారడానికి సమయం పడుతుందేమో కానీ కుష్ఠరోగం చేతులు మారడానికి సమయం ఏంటి? చాలా సునాయాసంగా, చాలా సులభంగా కుష్ఠరోగం చేతులు మారుతుంది. అయితే ఇక్కడ రావాల్సినటువంటి ప్రశ్న ఏంటో తెలుసా? గేహజీని దేవుడు కుష్ఠరోగముతో ఎందుకు శపించాడు? మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న ఏంటంటే, గేహజీతో పాటుగా గేహజీ సంతానాన్ని కూడా దేవుడు శపించినట్టుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఎందుకు అలా జరిగించాడు? ఈ ప్రశ్నలు రావాలి. అవి యోగ్యమైన ప్రశ్నలు, అవి సరి అయిన ప్రశ్నలు. అవి మొదటి ప్రశ్నకు సమాధానం చెబుతాను, జాగ్రత్తగా వినండి. దేవుడు గేహజీని కుష్ఠరోగముతో ఎందుకు శపించాడు? ఎలీషా గారి ద్వారా దేవుడు గేహజీని ఎందుకు కుష్ఠరోగముతో శపించాడంటే, ఇప్పుడు బంగారాన్ని సంపాదించుకోవటానికి ఎడ్లను, గొర్రెలను, దాసదాసీలను, పొలములను, ఎండ్లను, వస్త్రములను, వీటన్నిటిని సంపాదించుకోవడానికి సమయమా? ఇశ్రాయేలీయులు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు? రేపో మాపో చెరలోనికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. వారికి చక్కగా వాక్యాన్ని నేర్పించి, ధర్మశాస్త్రమును బోధించి, ప్రవక్తల శిష్యులు ఇశ్రాయేలీయులను దేవుని మార్గంలో నడిపించవలసినటువంటి కాలం అది. మరి అటువంటి కాలంలో లోకాన్ని అనుభవించాలని, లోకాశల వైపు పరుగులు తీస్తున్నటువంటి గేహజీ తప్పు చేశాడు గనక, అందులోనూ అబద్ధమాడి వాటిని సంపాదించుకున్నాడు గనక దేవుడు ఏమని నిర్ణయించాడంటే, నయమాను సిరియా దేశం నుండి తీసుకొచ్చినటువంటి వెండిని, వస్త్రములను మాత్రమే కాదు బిడ్డ,
నీవు అతడు తీసుకొచ్చినటువంటి కుష్టమును కూడా తీసుకో. కంప్లీట్గా అన్నీ జరిగిపోవాలి. అరకొర నీకు ఇష్టమైనట్టుగా నీకు నచ్చిన దాన్ని తీసుకోవటం, నీకు నచ్చని దాన్ని వదిలిపెట్టడం అనేది జరగదు దేవుని దగ్గర. ఇది మొదటి ప్రశ్నకు సమాధానం. ఎందుకు దేవుడు గేహజీని కుష్ఠరోగముతో శపించాడు అంటే, గేహజీ వెండిని వస్త్రములను మాత్రమే కోరుకున్నాడు. దేవుడు ఏమంటున్నాడంటే, వెండితో పాటు వస్త్రములతో పాటు కుష్ఠరోగమును కూడా తీసుకుని పో అన్నాడు. అందుకు గేహజీ కుష్ఠరోగముతో శపింపబడ్డాడు. నయమాను తీసుకొచ్చినది ప్రతిదానిని తీసుకో. నీకు కావలసిన దానిని, నీవు కోరుకున్న దానిని మాత్రమే కాదు, ప్రతిదానిని తీసుకోవాలి. ఎందుకంటే తప్పు చేసావు కనుక ఆ తప్పుకు తగినటువంటి ప్రతిఫలం, వక్రబుద్ధికి తగినటువంటి బహుమానం. నయమాను తీసుకొచ్చినటువంటి వెండిని వస్త్రాన్ని మాత్రమే బహుమానం అనుకున్నాడు గేహజీ. దేవుడు అంటున్నాడు, నీ వక్రబుద్ధికి కూడా ఒక బహుమానం ఉంది. అదేంటంటే అతడు తీసుకొచ్చినటువంటి కుష్ఠరోగం తీసుకో. వద్దంటే కుదరదు, తీసుకోవాలి. వద్దంటే కుదరదు. అందుకిచ్చాడు దేవుడు ఈ కుష్ఠరోగాన్ని గేహజీకి. ఇక రెండో ప్రశ్న, ఇది కూడా చాలా మంచి ప్రశ్న. నేను అడిగాను ఈ ప్రశ్న, ఎవరు అడగలేదు. ఈ ప్రశ్న ఏంటంటే, గేహజీ సంతానానికి కూడా కుష్ఠరోగం ఎందుకు? ఇటువంటి ప్రశ్నలు రావాలండి, యోగ్యమైన ప్రశ్నలు అన్నమాట ఇవి. అప్పుడు దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. తెలియనప్పుడు దేవుని దగ్గర అడిగి నేర్చుకోవాలి. ఇక్కడ మరో ప్రశ్న ఏంటి చూడండి, 27వ వాక్యంలో, కాబట్టి నయమానునకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును అని చెప్పగా, వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుటి నుండి బయటికి వెళ్ళెను. గేహజీకి మాత్రమే కాదు, గేహజీ సంతానానికి కూడా కుష్ఠరోగం వచ్చేసింది. అదేంటి? తప్పు చేసింది గేహజీ. మరి గేహజీ సంతానం అమాయకపు సంతానం కదా అని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు దీనికి సమాధానం చెబుతాను, జాగ్రత్తగా వినండి. గేహజీ సంపాదించుకునేదంతా ఎవరి కోసం? గేహజీ సంపాదించుకునేదంతా ఎవరి కోసం? వెండి కావాలన్నాడు, వస్త్రాలు కావాలన్నాడు, ఏమంటే విస్తారమైనటువంటి సంపదను భూమి మీద పోగేసుకోవాలని అనుకుంటున్నాడు. ఎవరి కోసం? గేహజీ ఒక్కడే తినేద్దామనా? కాదు కదా, తన సంతానం కోసం. తన సంతతి వారంతా కూడా ఈ ఆస్తితో చక్కగా సుఖాన్ని అనుభవించాలని ముందుగా ప్రిపేర్ చేసుకుంటున్నాడు, పునాది వేస్తున్నాడు. మీకు అర్థమవుతుందా? గేహజీ నయమాను దగ్గర నుండి అబద్ధం ఆడి సంపాదించుకుంటున్నటువంటి ఈ వస్త్రములు, ఈ వెండి, ఇదంతా ఎవరికండి? ఎవరికి? ఈరోజు కూడా చాలామంది అహోరాత్రులు కష్టపడుతూ నిద్రాహారాలు మాని సంపాదన లక్షలు లక్షలు కోట్లు కోట్లు సంపాదించేస్తున్నారు. ఎవరికి? వారికి తెలుసు అదంతా వారు తినరని. మరి ఎవరికి సంపాదించేస్తున్నారు? ఒక భర్త అయితే తన భార్యకు, తన పిల్లలకు, తన తల్లిదండ్రులకు, ఆ తర్వాత తన కుటుంబంలో ఇంకెవరైనా ఉంటే వారికి. అంతే కదా. తన తదనంతరం తరతరాలకు, బాగా గుర్తుంచుకోవాలి మీరు మాటలు, తన తదనంతరం తరతరాల కోసం ఆస్తులను ఈరోజు కూడబెడుతున్నారు. విస్తారమైనటువంటి ఆస్తులను పోగేసుకుంటున్న వారందరికీ తెలుసు ఏమనంటే, వారు మాత్రమే ఈ ఆస్తిని అంతా తినరు. మరి ఎందుకు అంత ఆస్తిని పోగేస్తున్నారు అంటే, తమ తరువాతి తరాల కోసం, తరగని ఆస్తిని తరువాతి తరాల కోసం సంపాదిస్తున్నాను అని చెబుతూ ఉంటారు. సరిగ్గా ఇదే ఆలోచనను నాడు గేహజీ కలిగి ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఇదే ఆలోచన ప్రవక్తల శిష్యులలో ఒకడుగా ఉన్నటువంటి గేహజీ మిగిలిన శిష్యులందరికీ అటువంటి ఆలోచన లేదు. ప్రవక్తకు ఆ ఆలోచన అంతకంటే లేదు. మరి గేహజీ మాత్రమే అటువంటి ఆలోచనను ఎందుకు కలిగి ఉన్నాడు? తన తరతరాలు కూడా, తన తదనంతరం తరతరాలు కూడా ఆస్తిపాస్తులను కలిగి వారు సుఖ సంపదలతో జీవించాలి అని అనుకున్నాడు.
దేవుని భక్తిలో ఉన్నటువంటి పరమార్థాన్ని గ్రహించలేకపోయాడు. దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవిస్తే రాబోయేటువంటి ఉన్నతమైన బహుమానాన్ని గూర్చి అర్థం చేసుకోలేకపోయాడు. కనుక ఈ భూమి మీదనే ఆస్తిపాస్తులను సంపాదించుకోవాలనేటువంటి ఆలోచనతో తన కొరకు మాత్రమే కాదు, తన తరువాతి సంతానం కోసం, తరతరాలు పుట్టబోయేటువంటి పిల్లల కోసం తాను ఆస్తిని కూడబెట్టాలి అనుకున్నాడు. కాబట్టి ఇప్పుడు చదవండి. కాబట్టి నయమానునకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును అని చెప్పగా ఎలీషా గారు ఈ విధంగా గేహజీతో చెప్పారు. నయమాను వదిలి వెళ్ళినటువంటి ఆ కుష్ఠరోగము నీకు, నీతో పాటు నీవు ఎవరి కొరకైతే ఈ ఆస్తిపాస్తులన్నిటినీ సంపాదించి కూడబెట్టాలి అనుకుంటున్నావో వారి అందరికీ కూడా, నీ సంతానం అంతటికీ కూడా తరతరములు అంటియుండునుగాక అని ఎలీషా గారు చెప్పారు. తదుపరి క్షణము నుండి వాడు ఎలా వెళ్ళిపోయాడో చూడండి. వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళాను. చేతులు మారదా? కుష్ఠరోగం మారుతుంది, చేతులు మారుతుంది. కేవలం బంగారాన్ని, కేవలం వెండిని, కేవలం బట్టలను, కేవలం ఆస్తిపాస్తులను వీటిని మాత్రమే చేతులు మార్చుకుంటారు అని అనుకుంటున్నారా? శాపమును కూడా దేవుడు చేతులు మార్చేస్తున్నాడు. శాపమును కూడా కేవలము నేను పాపమును జరిగించి దాని వలన నేను గొప్ప ప్రతిఫలాన్ని అనగా వెండిని, బంగారమును, ఆస్తిపాస్తులను, భూములను సంపాదించుకుందాం అని అనుకుంటే అది కేవలం నీ భ్రమ మాత్రమే. పాపము చేసి నీవు సంపాదించుకునేటివి కేవలం ఈ ఆస్తిపాస్తులు మాత్రమే కాదు, శాపమును కూడా నీవు సంపాదించుకుంటున్నావు. శాపమును కూడా నీవు సంపాదించుకుంటున్నావు. ఆ శాపము నీతో ఆగిపోదు. ఆ శాపము నీతో ఆగిపోదు. నీవెవరి కొరకైతే ఈ సంపదనంతటిని కూడబెట్టాలి అనుకుంటున్నావో వారందరికీ ఈ శాపము కూడా ఆపాదింపబడుతుంది. నేటికి కూడా మీరు చూడండి అనేక మంది ఇటువంటి ఆలోచనతోనే ఉన్నారు. ఎంతటి దారుణాలైనా చేసి అన్యాయపు మార్గంలో అక్రమంగా విస్తారమైనటువంటి ఆస్తిని నేను కూడబెట్టాలి అని అనుకుంటున్నారు. ఎవరి కొరకు? నా కొరకు, నా భార్య కొరకు, నా పిల్లల కొరకు, నా చుట్టూ ఉన్నటువంటి బంధువర్గం అంతటి కొరకు నేను ఆస్తిని సమకూర్చి పెట్టాలి అని అనుకుంటున్నారు. వారికి మీరు ఇస్తున్నది కేవలం ఆస్తి మాత్రమే కాదు, శాపమును కూడా ఇస్తున్నారు, పాప ఫలమును కూడా ఇస్తున్నారు, రోగాలను కూడా ఇస్తున్నారు, దేవుని ఉగ్రతను కూడా ఇస్తున్నారు. జాగ్రత్త, ఈ మర్మమును ఇక్కడ మీరు అర్థం చేసుకోవలసిన వారుగా ఉన్నారు. ఇదేంటి రెండో ప్రశ్నకు సమాధానం. ప్రశ్నలంటే ఇలా రావాలి, అంతే తప్ప కుష్ఠరోగం చేతులు మారుతుందా, ఏదో అవివేకముగా మానవ మట్టి మెదడుతో అడిగినటువంటి ప్రశ్నగా అది కనిపిస్తుంది తప్ప జ్ఞానయుక్తముగా అడిగినటువంటి ప్రశ్నగా ఆ ప్రశ్న కనిపించడం లేదు. నిజానికి నీవు అడగవలసినటువంటి ప్రశ్నలు ఇవి. గేహజీ సంతానానికి ఎందుకు ఆ శాప ఫలము వచ్చింది అనేటువంటి ప్రశ్న నీవు అడగగలిగితే దేవుడు ఈ సమాధానాన్ని దయచేస్తున్నాడు. నీవు విస్తారమైనటువంటి అన్యాయమును జరిగించి, అక్రమాలను జరిగించి, ఏదో సంపాదించి నీ తదనంతరం నీ పిల్లలకు, నీ పిల్లల పిల్లలకు, నీ పిల్లల పిల్లల పిల్లలకు ఇద్దాము అనుకుంటుంటే నీవు కేవలం వారికి ఆస్తిని మాత్రమే కాదు శాప ఫలమును కూడా ఇస్తున్నావు. జాగ్రత్త అని దేవుడు ఇక్కడ హెచ్చరిస్తున్నాడు. కనుక నా ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా, ఒక ఆస్తిగా మీరు మీ పిల్లలకు ఇవ్వవలసినది ఈ లోక సంబంధమైనటువంటి బంగారమునో, వెండినో, లేక వస్త్రములనో, లేక భూములనో కాదండి. దేవుని మహాజ్ఞానమును మీ పిల్లలకు మీరు ఒక ఆస్తిగా ఇవ్వాలి. వారి చిన్ననాట నుండి కూడా మీరు దేవుని వాక్యమును
మహాజ్ఞానముగా వారికి నేర్పించాలి. దేవుని పట్ల భయభక్తులను కలిగి ఉండటం అంటే ఎలాగో వారికి చూపించాలి. మీ ప్రవర్తన ద్వారా వారికి ఒక ఉదాహరణగా మీరే మారిపోవాలి. మీ పిల్లలు మిమ్మల్ని చూస్తున్నప్పుడు, ఇదిగో మా తల్లి వలె, మా తండ్రి వలె మేము ప్రార్థన చేసుకోవాలి, దేవుని వాక్యాన్ని చదువుకోవాలి, దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్య ప్రకారం బ్రతకాలి, దేవునికి అమితమైనటువంటి భయభక్తులను చూపించాలి. ఇదిగో మా తల్లిదండ్రులు, మా కుటుంబపు వారు ఏ విధముగా అయితే దేవుని కొరకు చక్కగా బ్రతుకుతున్నారో మేము కూడా అదే విధంగా దేవుని కొరకు బ్రతకాలనేటువంటి ఒక మంచి స్ఫూర్తిని వారు మీ నుండి పొందగలగాలి. మీరిచ్చే ఆస్తి ఈ విధంగా ఉండాలి. ఇటువంటి ఆస్తిని మీరు ఇవ్వగలిగినప్పుడు మీ పిల్లలు కూడా ఎలా బ్రతుకుతారు? చక్కగా దేవుని జ్ఞానములో, పరిశుద్ధమైన వెలుగులో వారు జీవించడానికి అవకాశం ఉంటుంది. మీ వంతు ప్రయత్నంగా మీరు చేయాలి కదా. వారు తర్వాత ఆ మార్గమును స్వీకరించారా లేదా అన్నది వారి యొక్క ఆలోచనను బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ మీరు వారికి చూపవలసినటువంటి మార్గము ఈ విధంగా ఉండాలి. అంతే తప్ప మీరే చెడిపోయి, మీరే ఉద్యోగం అంటూ దేవుణ్ణి పక్కకు పెట్టి, ఉద్యోగపు ఆలోచనలలో, ఉద్యోగపు పని భారంలో ఉండిపోయి దేవుణ్ణి విస్మరిస్తే మీరు మీ పిల్లలకు ఇచ్చేటువంటి సందేశం ఏంటి? అలాగే మీరే వ్యాపారమని, లేకపోతే మీరే పనిపాట్లని, దేవుని వాక్యమును పట్టించుకోకుండా, దేవుని కొరకు మీరు బ్రతకకుండా, దేవుని పని కలిగి లేకుండా మీ పిల్లలకు ఏమి నేర్పిస్తున్నారు? గేహజీ వలె మీరు కూడా మీ తదుపరి సంతానానికి ఏదో వెండిని, వస్త్రమును ఇవ్వటానికై ఆలోచన చేస్తున్నారా? అయితే శాపమును కూడా కూడబెట్టుకుంటున్నారు. జాగ్రత్త. శాపమును కూడా మీతో పాటు మీరు అనుభవిస్తారు. ఆ శాపాన్ని మీరు అనుభవిస్తారు, ఆ రోగాన్ని. మీతో పాటు మీ పిల్లలకు కూడా శాపాలను ఇస్తున్నారు, మీ పిల్లలకు కూడా రోగాలను ఇస్తున్నారు. కనుక ప్రియులారా, ఇక మీదట ఆ తప్పును మీరు చేయొద్దు. ఈ పాఠాన్ని విన్నారు, ఈ సమాధానాన్ని గ్రహించారు. ఇక మీదట ఎన్నటికీ కూడా మేము గేహజీ వలె ఆలోచన చేయకూడదు. గేహజీ వలె ఆలోచన చేయకూడదు. విస్తారమైనటువంటి వెండిని, వస్త్రములను, బంగారములను, ఎండ్లను, దాసదాసీలను, ఈ ఆస్తిపాస్తులన్నిటినీ సంపాదించుకొనుటకు ఇది సమయమా? యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా ఈ భూమి మీదకి రాకముందు ప్రవక్తల కాలంలోనే ఇది సమయమా అని ఎలీషా గారు అడిగారంటే, ఇప్పుడు అంత్యకాలానికి మనం వచ్చేసాం, చివరి గడియలకు మనం వచ్చేసాం. యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా వచ్చి దేవుని గూర్చి పరిచయం చేసి లోకమందున్నటువంటి మనుషులందరి కొరకు తన ప్రాణమును విమోచన క్రయధనముగా అర్పించి ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి సుమారు 2000 సంవత్సరాలు గడిచిపోయినటువంటి కాలంలో మనం ఉన్నాం. ఇప్పుడు సమయమా? విస్తారమైనటువంటి వెండిని సంపాదించుకోవటానికి, వస్త్రములను సంపాదించుకోవటానికి, దాసదాసీలను సంపాదించుకోవటానికి, ఆస్తిపాస్తులను కూడబెట్టుకోవడానికి, ధనాన్ని, బంగారమును, వీటన్నిటినీ రాసులు రాసులుగా పోగేసుకోవటానికి ఇది సమయమా? అప్పుడప్పుడు మీరు చూడండి, ప్రభుత్వోద్యోగులు అక్రమాలకు, లంచాలకు బాగా మరిగిన వారై విస్తారమైనటువంటి ఆస్తులను కూడబెట్టుకుంటారు, ఒకేసారి దొరికిపోతుంటారు. ఆ లంచగొండులు దొరికిపోతుంటారు. అవినీతి తిమింగలం ఏసీబీ వలకు చిక్కింది అని మనకు వార్తా కథనాలలో వినిపిస్తూ ఉంటుంది. వారి దగ్గర ఆ బంగారాన్ని తవ్వే కొద్దీ బయటపడుతూ ఉంటుందండి. ఆ నోట్ల కట్టలు, విస్తారమైనటువంటి నోట్ల కట్టలు కనిపిస్తూ ఉంటాయి. ఆ దస్తావేజులు ఎక్కడెక్కడో కొనేశారు. భవంతులను, భూములను, పొలాలను, వీటన్నిటిని కొనేశారు. వాటిని చూస్తూ ఈ అధికారులు, ఈ తనిఖీ అధికారులు, ఈ ఏసీబీ అధికారులు నోరెళ్ళబడుతూ ఉంటుంటారు. ఇన్ని ఆస్తులను కూడబెట్టారా? సుమారు 1000 కోట్ల రూపాయల ఆస్తులు అని చెబుతూ ఉంటారు. 2000 కోట్ల రూపాయల ఆస్తులు అని చెబుతూ ఉంటుంటారు. ఆలోచిస్తున్నారా? ఒక మనిషికి సగటున అంత ఆస్తి అవసరమా? ఎందుకు సంపాదించాడంత? తన తదనంతరం తరతరాలకు ఈ ఆస్తి కూడబెట్టాలనేటువంటి దుర్బుద్ధి అతనిలో లేక ఆమెలో పుట్టింది. వారు ఆ స్థాయిలో, కొందరు క్రింది స్థాయిలో, స్వల్ప స్థాయిలో. తప్పు తప్పే, ఏ స్థాయిలో చేసినా తప్పు తప్పే కదా. కనుక ఇది సమయమా? ఒక్కసారి ఆలోచించండి. వీటన్నింటిని పోగేసుకుంటూ దేవుణ్ణి దూరం చేసుకోవటానికి ఇది సమయమా? అలా చేస్తున్నటువంటి నీవు
కేవలం ధనాన్ని మాత్రమే సంపాదించుకుంటున్నాను, ఆస్తిని మాత్రమే పోగేసుకుంటున్నాను అని అనుకోవద్దు. దానితో పాటుగా శాపాన్ని, పాపాన్ని, రోగాన్ని నీవు పోగేసుకుంటున్నావు. దేవుని ఉగ్రతను కూడా నీవు పోగేసుకుంటున్నావని దేవుడు సెలవిస్తున్నాడు. కనుక ఈ సమాధానమును మీరు గ్రహించిన వారైతే ఇక మీదట మార్పు నొందిన జీవితాలతో బ్రతుకుతారు. మీతో పాటు మీ పిల్లలను, మీతో పాటు మీ కుటుంబమును దేవుని మార్గములో నడిపించటానికి మీ ప్రవర్తనను చక్కగా క్రీస్తు యేసు ప్రభువు యొక్క జీవపు వెలుగు కలిగిన మార్గములో నడిపించుకుంటారు. ఒక స్ఫూర్తినిస్తారు, ఒక ఉదాహరణగా మిగిలిపోతారు, ఒక మాదిరిగా కనిపిస్తారు. కనుక వెంటనే మంచి నిర్ణయములు తీసుకున్న వారై, ఈ సమాధానమును మీ జీవితములలో ప్రతిఫలింపజేసుకున్న వారై దేవుని కొరకు మీరందరూ కూడా బ్రతకాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సమాధానమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా కన్న తండ్రి, ఈ సమయమందునైనా ఉన్నతమైనటువంటి సమాధానమును పరిశుద్ధ గ్రంథము నుండి మీరు మాకు అనుగ్రహించారు. ఎలీషా గారి దగ్గర శిష్యుడుగా దేవుని జ్ఞానమును నేర్చుకుంటూ అనేకులకు ధర్మశాస్త్రమును గూర్చి నేర్పించవలసినటువంటి గెహజీ ఎంత దారుణమైనటువంటి ప్రవర్తనతో తన బ్రతుకును తానే ఛిద్రం చేసుకున్నాడో పరిశుద్ధ గ్రంథం నుండి మేము గ్రహించాం. నాయనా, కేవలం తనకు మాత్రమే కాదు, తన సంతానానికి కూడా భయంకరమైనటువంటి కుష్ఠరోగమును ఆపాదించుకున్నవాడుగా కనిపిస్తున్నాడు. తండ్రి, ఇక్కడ ప్రశ్న అడుగుతున్న వారికి అద్భుతమైనటువంటి సమాధానమును మీరు అనుగ్రహించి, ఆస్తిపాస్తుల కంటే వేగముగా రోగములు, శాపములు, పాప భారములు, పాప ఫలితములు చేతులు మారతాయని మీరు తెలియజేశారు. ఇప్పటికైనా మీ సమాధానమును గ్రహించిన వారై, మార్పు నొందిన వారై, పరిశుద్ధ గ్రంథములో ఏమాత్రము ఎక్కడ తప్పులు లేవని ఆలోచించి అర్థం చేసుకుంటే బ్రతుకులే నిత్య నూతనంగా మారతాయని గ్రహించిన వారై, మీ చిత్తాన్ని నెరవేర్చుకోగలుగుటకు, యేసుక్రీస్తు ప్రభువు నామమందు విశ్వాసం ఉంచి రక్షణ నొందగలుగుటకు వారందరికీ సహాయమును అనుగ్రహించండి. నాయన, మీ కృపలో మమ్మను నడిపిస్తూ, మీ జ్ఞానమును చక్కని సమాధానములుగా మాకు నేర్పిస్తూ, జీవపు వెలుగును మాకు అనుదినము దయచేయుచున్నందులకు మిమ్మను స్తుతించుచు ఘనపరచుచు, మా ఎడల మీరు చేయుచున్న ప్రతి మేలును బట్టి మిమ్మను హృదయపూర్వకముగా కీర్తించుచు, మా తుది శ్వాస వరకు మీ చిత్తమును వెతకుటయందు, మీ ఆలోచనను నెరవేర్చుకొనుటయందు ధ్యాస కలిగి ఉండే గొప్ప భాగ్యమును మాకు దయచేయమని మిమ్మను వేడుకుంటూ, మా ప్రార్థనా మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 83392766. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.